పేరు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి మాట మత్తయి సువార్త 26:36. మత్తయి సువార్త 26:36. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటారని శిష్యులతో చెప్పి. ఎక్కడికంటే అండి, గెత్సేమనే తోట. దీన్ని హెబ్రీ భాషలో గాడ్ షమానిమ్ అంటారు. గాడ్ షమానిమ్ అని హెబ్రీ భాషలో అంటారు. తెలుగులో కనుక అనుకుంటే నూనెను నొక్కే ప్రదేశం, ప్రెస్సింగ్. ఏమండి, రాక్ ఆఫ్ ద ఎగోనీ అంటారు ఇంగ్లీష్లో. పిల్లరా, ఇదే మాట మార్క్స్ వార్త 14:32లో చూడండి. మార్క్స్ వార్త 14:32 మార్క్స్. గెత్సేమనే అనబడిన చోటుకు నాకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు చాలు. మీరు ఇక్కడ కూర్చుంటారని తన శిష్యులతో చాలు చెప్పి. ఇప్పుడు ఈ 14:35లో మార్క్స్ వార్తలో ఒక దూరం సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఈ గది తన యొద్ద నుండి వెళ్ళిపోవాలని చాలు. ప్రార్థించుచు. ఇప్పుడు ఆయన ఒక్కడున్నాడా, శిష్యులంతా ఉన్నారా? చెప్పాలి. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇది గెత్సేమనే తోటలో ప్రభువారు ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. నువ్వు చేసావా? ఎప్పుడన్నా చేస్తున్నావా? ఎవరు లేరు ఇంట్లో, బోరు కొడుతుందని బయటకు వచ్చావా? ఎవరు లేరు ఇంట్లో, టీవీ చూస్తున్నావా? ఎవరు లేరు ఇంట్లో, ఫోన్ చూస్తున్నావా? ఏకాంత ప్రార్థన అవసరం. దేవుడు నేర్పించాడు. అందరు ఉన్నారు శిష్యులు, కానీ ఈయన ఒక్కడే పోయి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. రెండవది 14:35లో మార్క్స్ వార్త 14:35. ఒక దూరం సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడి తన యొద్ద నుండి చాలు. తొలగిపోవాలని ప్రార్థించుచు. ఎట్లాగంటే నేల మీద పడి, కొంచెం సౌండ్ తగ్గించండి. నేల మీద పడి. నేల మీద పడటం అంటే తగ్గించుకోవడం. మామూలుగా ఎందుకు పడతామండి నేల మీద? ఎవరు పడతారు నేల మీద? తగ్గించుకున్నప్పుడు. అంటే తలకాయ వంచాలిగా, వంగాలిగా మనిషి. ఆలోచించేయండి. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఏమని రాయబడతా ఉందంటే నేల మీద పడి, అంటే తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దేవాది దేవుడు. మొదటిది ఏకాంత ప్రార్థన, రెండవది విధేయత కలిగినటువంటి ప్రార్థన. నేల మీద పడటం అంటే విధేయత కలిగిన ప్రార్థన. మూడవది చూద్దాం ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మార్క్స్ వార్తలోనే 14:36 చదవండి. 14:36. నాయనా, తండ్రి, నీకు సమస్తము సాధ్యము. చాలు. ఎవరికి మొరపెడుతున్నాడు? నాయన, అబ్బా, తండ్రి. అంటే తండ్రికి మొరపెడుతున్నాడు. మనం కూడా ఎవరికి మొరపెట్టాలి? తండ్రికి మొరపెట్టాలి. అంటే తండ్రిని గౌరవిస్తున్నాడు ఇక్కడ. నేనే గొప్ప అంటలా. మా నాన్న నన్ను పంపారు ఇక్కడికి, కాబట్టి నా నాన్నకే ఇది అప్పగిస్తున్నాను. తెలుసు ఆయనకి చనిపోతాడని, కానీ ప్రార్థన మాత్రం తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, మొర పెడుతున్నాడు. నాలుగవది కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 22:42, 22వ అధ్యాయం 42వ వచనం వాక్యం. లూకాసు వార్త 22:42. తండ్రి, ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించును, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. అంటే ఆ బాధను ఎంత కూడా తండ్రికి చెప్పేస్తా ఉన్నాడు. ఏంటి ఆ పాత్రలో ఉంది? పాపం. ఆ పాపము తాగాలి. తాగితే కానీ భరించడు, మన పాపాలని భరించడు. కానీ
బాధతో అడిగాడు తండ్రిని, ఆసక్తితో అడిగాడు. మనకందరికీ తెలుసు బైబిల్లో ఆసక్తితో ప్రార్థన, వేదనతో ప్రార్థన హెబ్రీ 5:7 కనపడుతుంది. 5వ పాయింట్లోకి వస్తే దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులరా, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 39వ వచనం. ఏం చేస్తున్నాడండి? ఏమని ప్రార్థన? కాపాడమని. ఏమని? కాపాడమని, తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. కాపాడమనేటువంటి ప్రార్థన ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు చేశాడు. ఎన్ని పర్యాయాలు చేశాడు ఆయన? 3 సార్లు. మనందరికీ తెలుసు. ముమ్మారు అడిగాడు, గడియకి అడిగాడు. మత్తయి సువార్త 7:7లో అడుగుడి, వెతుకుడి, తట్టుడి. ఏమన్నాడు? అడగండి, అలాగే వెతకండి, ఈ 3 మాటల ప్రకారంగానే ఈయన 3 పర్యాయాలు చేశాడని అనుకోవచ్చు. అడిగాడు, వెతికాడు దేవుణ్ణి, అలాగే తట్టాడు, ప్రభువా తొలగించింది. ప్రియులరా, మనం కనుక ఆలోచన చేస్తే మరి 6వది గమనిద్దాం. మార్క్స్ వార్త 14:36లో నీ చిత్తమే జరుగును గాక. వీడుకోలేదు, ప్రభువుని అడుగుతున్నాడు. ఇక అయిపోయింది, చివరి దశకు వచ్చేసాడు. నీకు ఇష్టమైతే అని దేవుడికి అప్పగించేసాడు. 7వ పాయింట్లోకి వస్తే మనము లూకాసు వార్త 22:43వ వచనం. చాలు. ఇప్పుడు ఆయన ప్రార్థనకి జవాబు వచ్చిందా? వచ్చింది. జవాబు తెచ్చిన ప్రార్థన. తర్వాత 8వ పాయింట్లోకి వెళితే ప్రియులరా, నేను సింపుల్గానే చెప్తున్నానండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. పట్టబడక ముందు చేసిన ప్రార్థన. ఇంకా పట్టుకుంటారు ఆయన. దీని తర్వాత 26:40. చాలు, ఒక్క గడియ. తర్వాత 42 రెండవ పర్యాయం, 43, 44 మూడోసారి. పట్టబడకపోయే ముందు 9 గంటల నుంచి, అంటే రాత్రి 12 గంటల దాకా గంటకి శిష్యులు నిద్రపోతున్నారా, మేల్కొని ఉన్నారా అని వచ్చి చూసిపోతా ఉన్నాడు. పట్టబడక ముందు చేయబడిన ప్రార్థన ముమ్మారు. బైబిల్లో కూడా ముమ్మారు అనేది బైబిల్లో మనకు కనపడుతుంది. ఎందుకంటే పౌలు భక్తుడు ప్రభువుని ముళ్ళు తీసేయమని ముమ్మారు అడుగుతాడు. అలాగే దావీదు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అలాగే దానియేలు రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. 3 అనేది బైబిల్లో మనకు కనపడుతూనే ఉంటుంది. 9వ పాయింట్లోని కనుక మనం వస్తే ఈయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? 26:30 మత్తయి సువార్త 26:30. ఎక్కడ ప్రార్థన ఇది? కొండ ప్రార్థన. ఏంటి కొండ మీదకి ఎందుకు వెళ్ళాలి? తండ్రి కిందకి దిగిరాడు, తండ్రి కిందకి రాడు. కాబట్టి కొండ మీదకి మనం వెళ్తే కొండ మీద ఆయన మనతో మాట్లాడతాడని మోషేని కొండ మీదకి రమ్మన్నాడు. బైబిల్ ఆయన చెప్పింది. కొండ మీద ప్రార్థన తెలిసి ఆయన అక్కడికి వెళ్ళాడు. దేవుని యొక్క ప్రేమలో పలుమార్లు దరిదాపు ఒక 10-15 సార్లు కనపడుద్దండి ఈ కొండ మీద ప్రార్థన ప్రభువారు చేసింది, ఒలీవల కొండ మీద. ఎందుకంటే ఒలీవల కొండకి ఎదురుగా యెరూషలేము కనపడుతూ ఉంటుంది. అందుకని
ఆ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయమని రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి. అక్కడ కనుక చేస్తే ఆ ప్రార్థనను విని అంటాడు సొలొమోను. కాబట్టి నన్ను ఎదురుగా నించొని కూర్చొని ఆ బండ మీద ఆయన ప్రార్థన చేసేవాడు. కొండ ప్రార్థన కావాలి. అలాగే చివరి ప్రార్థన లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. నీ చేతికి గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానెను. కాబట్టి చివరి ప్రార్థన ఆత్మను అప్పగిస్తున్నారని చెబుతూ అప్పగించుకున్నటువంటి ప్రార్థన. అలాగే మనం గనక చూసినట్లయితే ఆయన యొక్క చెమట రక్త బిందువులాగా గెత్సెమనే తోటలో పడిని చేసిన ప్రార్థన. ఇలాగా ప్రభువారు చేసిన ప్రార్థనలు, కొండ మీద ఎలాంటి ప్రార్థనలు చేశారో దానికి ఏమేమి పేర్లు పెట్టుకున్నామో చదువుకున్నాం. కాబట్టి మీరు కూడా అలాంటి ప్రార్థన చేయండి, దేవుడి చేత అంగీకరించబడుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.